ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య ధ్యానం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుర జీవాధిపతి, అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారు, వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడి వాక్యాన్ని బోధిస్తున్నకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని సేవకులకు, విశ్వాసులకు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని సంఘాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. కీర్తన టీవీ వీక్షకులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి దేవుడు ఈ క్రిస్మస్ పర్వదినాన మనందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో క్రిస్మస్ వెలుగులతో నింపాలని హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుంటా ఉన్నాను. ఇక్కడ క్రీస్తుని ఆరాధిస్తున్న మనము, క్రీస్తుని ఘనపరుస్తున్న మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. క్రీస్తుని మనం ఆరాధించే విషయంలో, క్రీస్తుని ఘనపరిచే విషయంలో, క్రీస్తుని కొనియాడే విషయంలో మనము చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ క్రీస్తుని ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మరి ఆత్మ కనుక, ఆత్మ సత్యం కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి క్రిస్మస్ జరుపుకుంటున్న మనము దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఘనపరచాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2023 డిసెంబర్ మాసమునకు మనల్ని ఆయన రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు. మరి ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక చాలామంది మృతుల లోకంలో కలిసిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరొక క్రిస్మస్ దినాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. చూడండి, ఎందుకంటే మన యొక్క జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితము, నీటి బుడగ లాంటిది మన జీవితము. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ మట్టి దేహంతో ఆయన్ని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒకటే కోరుకుంటాడు, ఆయన్ని మనం హృదయంలో చేర్చుకోవాలి. అది ఒక్క క్రిస్మస్ రోజే కాదు, ఒక ఆదివారమే కాదు, ప్రతి క్షణం ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా మన యొక్క జీవితంలో అనేకమైన ఆత్మీయమైన మేళ్ళు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తుని ఘనపరచడమే క్రిస్మస్. ముందుగా మరి ఆ దేవుని యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మరి ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాను. అదేవిధంగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యమే దేవుడు. మరి ఆత్మస్వరూపై ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు, మరి దేవతలుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తున్నారు. కానీ అందరిలో మరి నా పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనందరి పాపముల నిమిత్తము ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మరి కన్య గర్భంలో ఆయన జన్మించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మరి కన్యక గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది వాస్తవం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన రాకకు ముందు లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. సాతాను చేత హింసించబడుతున్నారు. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. అనేక కట్టుబాట్లలో మరి జీవిస్తూ ఉన్నారు. తర్వాత చాలామందికి మరి దేవుని యొక్క మార్గాన్ని మర్చిపోయి మరి ఏ దేవుణ్ణి ఆరాధించాలి,
ఏ దేవుణ్ణి పూజించాలి, మరి ఏ దేవుణ్ణి మనం గణపరిస్తే పరలోకానికి చేరుకుంటాము అనే సత్యాన్ని ఆయన రాకముందు చాలామంది ఒక మీమాంసలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఆయన లోకానికి దిగి వచ్చి మనందరికీ కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రభు చెప్పినట్టు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారాగా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరుకోడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనిషి యొక్క జీవితంలో మరి ప్రభువుని తెలుసుకోవడం, ప్రభువుని గణపరచడం, ప్రభువుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ మరి ఈ లోకానికి ప్రత్యేకంగా జీవించాలి, ఈ లోకానికి వేరుగా జీవించాలి. అదేవిధంగా క్రిస్మస్ని జరుపుకుంటున్న మనము, క్రిస్మస్ ఆనందంలో ఉన్న మనము ముఖ్యంగా దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం గడపాలి, ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఈరోజు చాలామంది గురి లేకుండా జీవిస్తూ ఉంటారు. మరి ఎందుకోసం జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, మరి ఏమి చేయాలి, ఏ పనులు చేయాలి? ఈరోజు చాలామంది మనుషుల్ని మెప్పించే విధంగా ఉన్నారు, కానీ దేవుణ్ణి మెప్పించాలి, దేవుని గణపరచాలి, దేవుని కొనియాడాలి, మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి అనే విషయాన్ని చాలామంది మరి మర్చిపోయే విధంగా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి అంత్యకాల దినములలో మనుషులు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉంటారని పరిశుద్ధాత్మ తేటగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చాలామంది భక్తిహీనులుగా మారిపోతున్నారు, విశ్వాసంలో బలహీనులుగా మారిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది, మనం ప్రతిరోజు ప్రతి క్షణం మరి ఆయనకు దగ్గరగా జీవిస్తే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వాక్యము మన హృదయంలో ఫలిస్తే తద్వారాగా మనం ఆత్మ సంబంధమైన మేళ్ళు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదర, అనేక సంవత్సరాలుగా మనం పండుగను జరుపుకుంటూ ఉన్నాం, ఎంతో ఆనందంగా కుటుంబంగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఏది నిజమైన క్రిస్మస్, మరి ఏ క్రిస్మస్ని మనం ఆరాధించాలి, దేన్ని గణపరచాలి, దేవుడు కోరుకుంటున్న క్రిస్మస్ ఏంటి? మరి ఇప్పటిదాకా మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఉండకపోవచ్చు. మరి రక్షణ లేకుండా మనం గడిపి ఉంటాము, ప్రార్థన లేకుండా గడిపి ఉంటాము, మారు మనసు లేకుండా గడిపి ఉంటాము, కాలవ్యాపన చేస్తూ ఉంటాము. చాలామంది ఇప్పటికీ రక్షణ పొందుకోమంటే, మారు మనసు పొందుకోమంటే వాయిదాలు వేస్తుంటారు. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొందుకోవడం మరి పరలోకంలో సంతోషకరము. చూడండి, పరలోకంలో ఒక క్రిస్మస్ వాతావరణం ఉంటుంది. ఎప్పుడంటే ఈ భూలోకంలో ఒక పాపి మారు మనసు పొందుకోవటం, ఒక ఆత్మ రక్షించబడటం, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవటం, అప్పుడు పరలోకంలో పండగ వాతావరణం ఉంటుంది. పరలోకంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. ఈరోజు లోకంలో మరి రక్షణ పొందుకోమంటే, మారు మనసు పొందుకోమంటే చాలామంది సమయాన్ని వృధా పరుస్తూ ఉంటారు. చాలామంది అనేక సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ ప్రభువుని తెలుసుకోకుండానే, రక్షణ లేకుండానే, మారు మనసు పొందుకోకుండానే చాలామంది తనువు చాలిస్తూ ఉంటారు. చాలామంది తమ యొక్క జీవిత ప్రయాణాన్ని ముగిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, రక్షణ లేకపోతే మనము రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి నిజమైన క్రిస్మస్ జరుపుకునేటువంటి అర్హత ఉంటుంది. ఈరోజు చాలామంది రక్షణ లేకుండానే, మారు మనసు లేకుండానే మరి పండగ చేసుకుంటూ ఉంటారు. అది కేవలము మనకు అనుకూలమైన భక్తి, అది మనం కోరుకున్న క్రిస్మస్. కానీ దేవుడు కోరుకున్న క్రిస్మస్ ఏంటంటే మన కుటుంబంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు చాలామంది మరి తినటమే ఆశీర్వాదం అనుకుంటారు, తాగటమే ఆశీర్వాదం, ఆస్తి పాస్తులు సంపాదించుకోవడమే ఆశీర్వాదం, మంచి ఇల్లు ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు, మంచి మరి ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు క్రీస్తుని తెలుసుకోవటమే ఆశీర్వాదం, క్రీస్తు మన కుటుంబంలో ఉండటమే ఆశీర్వాదం. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఎవడలను నశింపవలన ఇచ్చేంపక అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి. చూడండి, దేవుని యొక్క మనసు మనం జాగ్రత్తగా
పరిశీలించగలిగితే మరి ఎవడును నశింపకూడదు, మరి ఏ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి చాలామంది మరి రక్షణ లేకుండానే, మారు మనసు లేకుండానే తమ ప్రయాణమును ముగిస్తూ ఉంటారు. ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అనేకుల కోసం మనము ప్రార్థించేవారుగా ఉండాలి, అనేకుల కోసం మనం రోధించేవారుగా ఉండాలి. అనేకులు రక్షణ పొందుకోవాలని, మారు మనసు పొందుకోవాలని ఎప్పుడైతే మన హృదయాభిలాష ఉంటుందో దేవుడు అటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు మన హృదయంలో నిజమైన ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము మనం ధ్యానిస్తామో, దాని యందు మనం ఆనందిస్తామో, అప్పుడు మనం నిజమైన పండగనే జరుపుకునేవారుగా ఉంటాం. ఈరోజు బాహ్య సంబంధమైన పండగ చేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు ఎంతో సంతోషంగా మనము పండగని మనం చేసుకునే అవకాశం ఉంది. మరి దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణకొని ఉన్నది అంటున్నాడు. ఈరోజు ఎంతమంది వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉన్నారు? ఎంతమంది నేను దేవునిలో గడపాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుణ్ణి వెతకాలి అనేవాళ్ళు ఈరోజు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వెతకటంలోనే ఒక సంతోషం ఉంటుంది. ఒక ఇష్టమైన వ్యక్తిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ ఇష్టమైన వ్యక్తిని మనం కనుగొన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు సంతోషం కలుగుతుందని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా ప్రభువుని తమ హృదయంలో ఆహ్వానించాలి, రక్షణ పొందుకోవాలి అని. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందురని చెప్పేసి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా, దేవునితో గడుపుతున్నామా, ప్రతి క్షణము ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా, ఒకసారి మనకు మనం పరిశీలించుకోవాలి. మరి చాలామంది భక్తులు తమ జీవితాల్లో ప్రభువుని ఆహ్వానించారు, ప్రభుతో గడిపారు, ప్రభుతో మాట్లాడారు, ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వాళ్ళు పొందుకున్నారు. చాలామంది ఒక డిసెంబర్ 25 ఆ ఒక్కరోజే కాదు మరి క్రిస్మస్ అంటే, ఎప్పుడైతే ప్రభు మన హృదయంలో జన్మించాలి, ఆ నక్షత్రం అనేది ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడో అప్పుడు మనం తప్పకుండా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునేవారుగా ఉంటాం. చాలామంది ఈరోజు ఒక స్టార్ని గుర్తుగా తమ ఇంటి మీద పెడతారు, అది మంచిదే. కానీ ఆ స్టార్ అనేది మన హృదయంలో జన్మించాలి. అది కేవలము మన ఇంటి పైన వరకు మాత్రమే అది పరిమితం కాకూడదు, మన వీధిలోనే అది పరిమితం కాకూడదు, ఆ క్యాలెండర్లోనే ఆ వాక్యము పరిమితం కాకూడదు. అవన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన హృదయం అనేది మరి కల్మషం లేకుండా ఉంటుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి చూసేవారుగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఎందుకు మనం దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాము, ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మన హృదయాన్ని తెరవకపోవటమే. మరి ఇక్కడ అపోస్తుల కార్యంలో లూదియా అన్నటువంటి ఒక భక్తురాలు తమ హృదయాన్ని ఇచ్చినప్పుడు ప్రభు యొక్క వాక్యం కొరకు కనిపెట్టినప్పుడు ఆమె నిజంగా క్రిస్మస్ చేసుకునే వ్యక్తిగా మార్చబడుతుంది. దైవభక్తి గల ఒక స్త్రీ, చూడండి, దైవభక్తి గల ఒక స్త్రీ అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. ఎప్పుడైతే ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక ఆమె చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించును, పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్య పెట్టింది. ఎందుకంటే అప్పుడు దాకా ఆమె యొక్క జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. అలాంటి స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయంలో మరి పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచి గురించి, ఈరోజు చాలామంది మరి దేవుని యొక్క సేవకుడు ప్రతి ఆదివారం ఎంతో కష్టంతో, ఎంతో భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. చాలామంది ఆ వాక్యం ముందు లక్ష్య పెట్టరు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం లక్ష్య పెడతామో, గురి పెడతామో అప్పుడు మన హృదయము మార్చబడుతుంది, మన హృదయము తెరవబడుతుంది. అప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందుకునేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మరి పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయంలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు చాలామంది తమ చేసుకున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో
వాక్యానికి తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, మిగతా వాటికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, పాటలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. పాటలు అనేది కేవలం కూడా దేవుని మహిమపరిచేవి, దానివల్ల మనకి పరలోక రాజ్యము రాదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఎక్కువ సమయం కేటాయించి దాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో కార్యము జరిగించే విధంగా ఉంటుంది. చాలామంది అక్కడ పాటల కాడ అక్కడ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, వాక్యానికి తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, వాక్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఏంటి, వాక్యానికి మనం తక్కువ ప్రాధాన్యత ఇచ్చామంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం తక్కువ చేసినట్లే. ఈరోజు చాలామంది వాక్యానికి సమయాన్ని ఒక అరగంట సేపు, ఒక పావు గంట సేపు, అసలు కొంతమంది అయితే 10 నిమిషాల్లో అసలు చాలామంది చివరిలో వచ్చి కాணிకలు వేస్తూ ఉంటారు క్రిస్మస్ రోజు. అసలు కొంతమంది క్రిస్మస్ రోజు దేవుని మందిరానికి వస్తే మళ్ళీ ఇంకో క్రిస్మస్ దాకా మళ్ళీ కనబడరు. అంటే పండగ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, కష్టం వచ్చినప్పుడే ప్రభు గుర్తొస్తాడు. కానీ దేవుడు అటువంటి భక్తిని ఆయన కోరుకు, అది భక్తిహీనంగా మార్చబడుతుంది. భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు, భక్తిహీనులకు దేవుడు శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండటానికే ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన తనకు తానుగా తగ్గించుకున్నాడు. మరి పరలోకంలో ఆయనకి మహిమ ఉంది, ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, మరి అందచందంలో కలిగిన వాడు. మన కోసం దరిద్రుడుగా, దీనుడుగా తగ్గించుకొని మరి ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. కాబట్టే మనం ఆయన చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ఆయన తగ్గింపుని బట్టి, ఆయన మహిమను బట్టి మనం క్రిస్మస్ని జరుపుకుంటూ ఉంటాము, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే నిజంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం లోకంలో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటాము, మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, అనేక మంది సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్న క్రిస్మస్లో దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం కల్పించాలి. వాక్యాన్ని ఉన్నతంగా మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు నిజంగా దేవుడు కోరుకున్న క్రిస్మస్ మన కుటుంబాల్లో మరి జరుగుతుంది అనేది వాస్తవం. ఇక్కడ చూడండి, ఆమె ఇంటి వారు కూడా బాప్టిజం పొందినప్పుడు చూడండి చాలా చక్కగా ఆమె ఎంతో ఆనందం పొందుకుంది, సంతోషం పొందుకుంది. నిజంగా అప్పుడు ఆ రోజు ఆమె నిజమైన క్రిస్మస్ సంబరములు తమ ఇంటి వారితో కూడా జరుపుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. అదేవిధంగా చెరసాల నాయకుడు యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేస్తే మరి ఈ నాయకుడు కూడా వెంటనే ఆ రాత్రి ఆ గడియలోనే చూడండి, ఆ గడియలోనే అంటే ఏంటి, ఎక్కడ కూడా సమయాన్ని వేస్ట్ చేయలేదు, వృధాపరచలేదు. వెంటనే చూడండి అర్ధరాత్రి వేళ ఇంటి వారిని తలుపు తట్టి వాళ్ళందరినీ లేపి మేలుకొల్పి చక్కగా ప్రభువు దగ్గరికి నడిపించారు. కాబట్టి చూడండి వాళ్ళ గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందిరి. చూడండి ఇంటి వారందరూ చక్కగా ఫంక్షన్కి వెళ్తారు, పార్టీలు చేసుకుంటారు, కేక్ కోసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇంటి వారందరూ బాప్టిజం పొందుకున్నారా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఈ వాక్యం ద్వారాగా మన కుటుంబాన్ని హెచ్చరిస్తాను. ఇంటి వారందరూ ఈరోజు చాలామంది ఇంట్లో ఒక్కళ్ళో ఇద్దరు రక్షణ పొందుకుంటారు, మారు మనసు పొందుకుంటారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించరు. మరి వాళ్ళకి మరి పరలోక రాజ్యం వద్దా? వాళ్ళు రేపు దేవునితో యుగయుగంలో జీవించే అవకాశం వాళ్ళకి ఉండకూడదా? చాలామంది ఒక్కళ్ళు ప్రార్థన చేస్తేనే, ఒక్కళ్ళు బాప్టిజం పొందుకుంటే ఉపయోగం ఉండదు. అందరు కుటుంబంతో కూడా మనం దేవుని దగ్గర రావాలి. అంటే ఆ ఒక్కరోజు రావడం కాదు, ప్రతి ఆదివారము, ఇంకా సమయం ఉంటే ప్రతిరోజు కుటుంబంతో ఒక చిన్నపాటి ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబం అనేది దీవించబడుతుంది, ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదంతో ఉంటుంది. ఈరోజు చాలామంది ఇంటిల్లిపాది మరి దేవునికి ప్రార్థన చేయరు, కానీ ఇంటిల్లిపాది అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నిజంగా ఒక తండ్రి ఎప్పుడు ఆనందిస్తాడంటే తన కుమార్తె మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు. ఎందుకంటే మన పరలోక తండ్రి ఇంకా ఎంతో ఆనందిస్తాడు ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన మందిరంలో గడిపినప్పుడు. కుటుంబపూర్వకంగా వస్తే ఇంకా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. చాలామంది ఆశీర్వాదం అంటే అది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని వల్ల మేలు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, స్వస్థ పొందుకొని, ఇంకా మనం భౌతికమైన ఆశీర్వాదం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తగిన సమయమందు దేవుడు అన్నీ కూడా
సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు. ఎందుకంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మరి తెలుసుకోలేడు, గ్రహించలేడు. మరి ఎటువంటి భ్రమలో జీవిస్తారంటే ఈరోజు చాలామంది మరి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అనేక మంది భూ సంబంధమైన ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. నేను దేవుని నమ్ముకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, వివాహం చేసుకున్నాను, లేదా ఉద్యోగం వచ్చింది, అవన్నీ కూడా భౌతికపరమైన విషయాలు. దేవుడు వాటిని ఎక్కడ కూడా ఆయన లెక్కింపడు. మరి ఎంతసేపు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, ఎంతసేపు ప్రార్థన చేశావు, నీ హృదయంలో ఆలోచనలు ఏంటి? ఎందుకంటే ఆయన ఆకాశం నుండి మనందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, చెరసాల నాయకుడు కుటుంబంలో క్రిస్మస్ జరిగింది, సంతోషం ఉంటుంది, బాప్టిజం ఉంది. అదేవిధంగా ఒక ఆర్థిక మంత్రి నపుంసకుడు అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాడు, కానీ ఎక్కడ కూడా ఆత్మ సంబంధంగా ఎక్కడ ఆరాధించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే యెషయా గ్రంథంలో వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఫిలిప్పు ద్వారాగా ఒక చక్కని మాటలు జ్ఞాపకం చేసినప్పుడు, తేటగా ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే హృదయం కరిగిపోతుంది. ఈరోజు చాలామందికి వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయం కరగట్లేదు, కానీ ఇంకా కఠినంగా మారిపోతున్నారు. ఈ వాక్యము నా గురించి కాదులే, వేరే వాళ్ళ గురించిలే అని చెప్పేసి వాక్యాన్ని త్రోసేస్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ చెరసాల నాయకుడు మరి క్రిస్మస్ చేసుకున్నాడు ఇప్పుడు కుటుంబంతో కూడి. అదేవిధంగా కొర్నేలి ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ మరి దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడని పరిశుద్ధ లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉంది. నిజంగా మనం చేసుకున్నటువంటి ఈ యొక్క పండుగలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తుని గణపరుస్తున్నామా? క్రీస్తు లేకుండానే మనం అనేక సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుని ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆయన్ని నీ హృదయంలో ఆహ్వానించు, వాక్యమును ధ్యానించు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అన్నాడు. చూడండి, కేక్ కోసుకుంటే ఆనందం ఉండదు, మంచి బట్టలు వేసుకుంటే ఆనందం ఉండదు, షాపింగ్ చేస్తే అవన్నీ కూడా భౌతికపరమైన విషయాలు. నువ్వు రక్షణ వస్త్రం తీసుకుంటే, క్రిస్మస్ రోజు నువ్వు రక్షణ వస్త్రం తీసుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మన పరలోకంలో నీ పేరు అక్కడ జీవగ్రంథంలో లిఖించబడుతుంది అనేది వాస్తవం. ఈరోజు చాలామంది మంచి డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆనందిస్తారు, కానీ రక్షణ వస్త్రం వేసుకుంటే దేవుడు ఆనందిస్తాడు. ఇక్కడ మనం వేసుకున్న డ్రెస్సు లోకంలో ఉన్న వ్యక్తులు మనల్ని మెచ్చుకోవచ్చు, నీ వస్త్రం బాగుంది అని చెప్పొచ్చు, కానీ దేవుడు నువ్వు రక్షణ వస్త్రం తీసుకుంటే సాక్షాత్తు ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. పరలోకంలో నీ పేరు అనేది మారుమోగిపోతుంది. దేవుని దూతల ముందు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. యోబు గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు, అదేవిధంగా నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. మరి క్రిస్మస్ జరుపుకుంటున్న మనము రక్షణ వస్త్రమును మనం ధరించామా లేదా? నీతి అనే వస్త్రం ధరించుకున్నామా లేదా? ఒకసారి దీన వస్త్రమును ధరించుకున్నామా లేదా? ఒకసారి మనకు మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుడు కంపల్సరిగా ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. వాక్యం ద్వారాగా మనల్ని ఎప్పుడు కూడా హృదయమైన తలుపుని ఆయన తడుతూ ఉంటాడు. కనీసం ఈ పండగ రోజైనా సరే, ఇప్పటి నుంచైనా సరే నన్ను ఆరాధించు, నన్ను గణపరచని చెప్పేసి ప్రభు ఎప్పుడు కూడా దినమెల్లా చేతులు చాపి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నిన్ను ముద్దాడేవాడు నేనని దేవుని వాక్యం జ్ఞాపకం చేసి. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఆకాశం నుండి ఆయన మనసు, ఆయన ఐశ్వర్యము ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది. ఆయన మనందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు భక్తిలో పరవశమైనప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు. అదేవిధంగా ఇంకా మనం అనేక మంది వాళ్ళు నిజమైన క్రిస్మస్ని జరుపుకున్నారు. మరి జక్కయ్య చూడండి, జక్కయ్య యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్రమంగా జీవించాడు, అన్యాయంగా జీవించాడు, పన్నులు అన్యాయంగా వసూలు చేశాడు. కానీ ఎక్కడ కూడా ఇంట్లో అయితే చక్కగా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ హృదయంలో ఆనందం లేదు, హృదయంలో సంతోషం లేదు. కానీ ఏదో లోటు కనిపిస్తాం. ఈరోజు చాలామంది జీవితాలు అన్నీ ఉంటాయి, కానీ మనసులో ఎక్కడో ఒక చింత ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. కానీ ప్రభువు మనతో ఉంటే చూడండి, ఏమి ఉన్నా కానీ ప్రభువు మనతో ఉంటే అన్నీ కూడా ఉన్నట్టుగా మనం భావించవలసి వస్తుంది. ఈరోజు చాలామంది జీవితాలు అన్నీ ఉన్నాయి, కానీ ప్రభు వాళ్ళ యొక్క హృదయంలో జన్మించట్లేదు, ప్రభు యొక్క వాక్యం లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా లోకంలో చింతిస్తూ బాధపడుతూ చాలామంది తమకు తాముగా ఆత్మన్యూనత భావనకు వెళ్ళిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటున్నాడు. అదేవిధంగా ఈ క్రిస్మస్ రోజు నీ చింత యావత్తు, నీ రోగం యావత్తు, నీ బాధ యావత్తు ఆయన మీద వేస్తే తప్పకుండా నీ భారాన్ని తొలగిస్తే. ఎందుకంటే నా కాడి మోయుట చాలా సులువు అంటున్నాడు. కాబట్టి నిజంగా మన యొక్క జీవితంలో ప్రభు కోరుకుంటున్నటువంటి పండగ మనం జరుపుకోవాలి. ప్రభు కోరుకున్న క్రిస్మస్ మనం చేసేవారు ఉన్నా లేదా ఒకసారి మనకు మనం పరిశీలించుకోవాలి. తద్వారాగా దేవుడు మన కుటుంబాల్లో అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మరి పొందుకునే అవకాశం. కాబట్టి అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ కూడా దేవుని యందు ఆనందించారు, దేవుణ్ణి ఘనపరిచారు. కాబట్టి ఈరోజు మరి సువర్ణ అక్షరాలతో బైబిల్లో వాళ్ళ పేర్లు లిఖించబడి ఉన్నాయనేది వాస్తవం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క క్రిస్మస్ రోజు దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం, ఆయన వాక్యాన్ని పాటిద్దాం. తద్వారాగా అనేకమైన మేలులు మనం పొందుకునే అవకాశం ఉంది అని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుర, జీవాధిపతి, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా, ఈ క్రిస్మస్ రోజున ఆయన ఎంతమంది ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆ కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళందరినీ దీవించి మీ ఆశీర్వాదంతో నింపమని, ముఖ్యంగా ప్రభువా రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రక్షణ, మారు మనసు పొందుకునే భాగ్యం దయచేయమని, ప్రార్థన ఆలకించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. మరి మా గురించి ప్రార్థన చేయండి, మరి మా కుటుంబం గురించి, మరి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మేము మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి మరోమారు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక, ఆమేన్.